Hi friends, welcome back to our channel Himasailaja Homely Tips and Vlogs. Friends, ఎలా ఉన్నారు? కొంచెం వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది. షూట్ అయితే తీసుకుంటున్నాను, బట్ అప్లోడింగ్ మాత్రం కొంచెం లేట్ అవుతుందన్నమాట. అసలు టైం సెట్ కావడం లేదు. సో ఇంకా ఇంటి పనులు, ఇంకొంచెం బయట కూడా కొన్ని పనుల కోసం తిరుగుతూ ఉన్నాము. సో దట్ ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టడానికి టైం పడుతుందన్నమాట. బట్ షూట్ అయితే అన్నీ తీస్తున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి 8th డే ఆఫ్ కార్తీక మాసం వ్లాగ్, అంటే మొన్న ట్యూస్డే రోజు ఏకాదశి నాడు వ్లాగ్ అన్నమాట. సో ముందు రోజు అయితే మనకి రెండవ కార్తీక సోమవారం గురించి నేను వ్లాగ్ అయితే ముందు వీడియోలో షేర్ చేశాను. ఇక ఈ వీడియో వచ్చేసి కార్తీక ఏకాదశి రోజుదన్నమాట. సో ఫైనల్గా ఇది వచ్చేసి 8th డే ఆఫ్ కార్తీక మాసం వ్లాగ్. సో రోజు లాగానే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఇంట బయట అంతా శుభ్రం చేసేసుకొని కల్లాపు చల్లేసుకొని ఇంట్లో కూడా అంతా క్లీన్ చేసేసి మాఫ్ పెట్టేసి మొత్తం శుభ్రం చేసుకున్నాను అనమాట. ఒక సిస్టర్ అయితే అడిగారు, అక్క మీరు డైలీ ఫ్లోరింగ్ క్లీన్ చేస్తారా అని చెప్పేసి, అండ్ మాఫ్ పెడతారా అనేసి. మాఫ్ ఖచ్చితంగా పెడతానండి. బికాజ్ ఏంటంటే వైట్ టైల్స్ కదా, చిన్న మరక కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఎవరన్నా ఇంటికి వస్తే బాగుండదు కదా చూడడానికి అనేసి. అలాగే ఇంకా ఏ రోజు ఆ రోజు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో ఇంకా మనం పూజ స్టార్ట్ చేసే ముందు నేను ముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పున్నాను, ఏ రోజు ఆ రోజు పాచికసు ఊడ్చేసేసుకొని మనము బయట కూడా ఇంటి ముందు ముగ్గు కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి. సో ముందు రోజు వేసినా కూడా మరుసటి రోజు లెక్కలోకి రాదనమాట. సో అలాగే మనము పూజ ఏ రోజు అయితే చేసుకుంటామో ఆ రోజు ఇల్లంతా కూడా ముందుగా శుభ్రపరచుకోవాలి. సో శుభ్రపరచుకొని ఆ తర్వాతనే మనము పూజ అనేది చేసుకోవాలి. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను. మెయిన్గా చాలామంది తెలియక ముందు రోజు సాయంత్రంగానే మొత్తం అంతా ఫ్లోరింగ్ క్లీన్ చేసుకోవడము, బయట అంతా కల్లాపు చల్లేసుకొని ముగ్గులు వేసేసుకోవడము, మరుసటి రోజు పొద్దున్నే లేసి పూజ చేసేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదన్నమాట. సో మనం కష్టపడి చేసినది కూడా అంతా కూడా వృధా అయిపోతుంది. సో అందుకే ఏ రోజు ఆ రోజు చేసుకోవడానికి నేనేంటంటే ఇంకా 4 నుంచి 6 వరకు నాకు కేవలం నేను చేసే వర్క్స్ ఏంటంటే ఫ్లోరింగ్ క్లీనింగ్ అండ్ బయట అంతా కూడా నీట్గా తుడిచేసేసుకొని కడిగేసి ముగ్గులు వేసేసుకొని ఇంకా పూజ గదంతా కూడా శుభ్రపరిచేసుకొని పటాలకి పూలు అలంకరించుకొని పూజా గదంతా నీట్గా చేసుకొని దీపారాధన చేసుకుంటారనమాట. మొత్తం నా దీపారాధన అయిపోయేసరికి మార్నింగ్ 6 అవుతుందన్నమాట. సో ఇంకా 6 నుంచి 6:30 వరకు పంచాక్షరి మంత్రం, 6 నుంచి 6:30 వరకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున తులసి చెట్టుకు పెట్టే దీపము కార్తీక దామోదరుడికి చెందుతుందన్నమాట. కార్తీక దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువుకి ఆ దీపం అనేది అందుతుంది. అలాగే 6 గంటల నుండి 6:30 ఆ మధ్యలో ఏ దీపం అయితే మనం పూజ గదిలో వెలిగిస్తామో ఈ కార్తీక మాసంలో ఆ దీపము శివయ్యకు చెందుతుందన్నమాట. అందుకే ముందుగా ఈ కార్తీక మాసంలో తొలి దీపం అనేది తులసి కోట దగ్గర పెట్టమని చెప్తారు. తర్వాత పూజ గదిలో, అలాగే గడపల దగ్గర వేసుకునే ముగ్గులు, వీటినే కార్తీక దీపాలు అని అంటారు. మనం తెల్లవారుజామున పెట్టే దీపం ఏదైతే తులసి కోట దగ్గర పెడతామో అది శ్రీ మహావిష్ణువుకి, ఇంట్లో అంటే పూజ గదిలో 6-6:30 మధ్యలో పెట్టే దీపము శివయ్యకి అందుతుందన్నమాట. సో నేనేంటంటే ఇక మొత్తం పనులన్నీ అయిపోయి 6 కల్లా పూజ గదిలో దీపం పెట్టేసుకొని 6 to 6:30కి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి ఇంకా తర్వాత రెగ్యులర్గా నా పనులు ఏవైతే ఉంటాయో వంట, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసుకుంటాను. ఒకవేళ హాలిడే ఉన్నట్లయితే టెంపుల్కి వెళ్ళేసి వస్తాను అనమాట. ఇంకా హాలిడే లేకుంటే నా పని అంతా ఇంకా చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి అయితే వాళ్ళని పంపించేస్తాను. ఇక్కడ చూసినట్లయితే నా పూజ అంతా కూడా అయిపోయింది 6:30 కల్లా. సో 6:30 నుంచి ఇక వంట స్టార్ట్ చేస్తాను. అయితే ఇంకా ఆ రోజు ముందు రోజు దోశకు వేద్దామని అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. అంటే బయటికి వెళ్ళాం, అందులోనూ రెండవ సోమవారం కాబట్టి ఆ రోజు కూడా ఉపవాసం ఉన్నాను అనమాట నేను. సో దానివల్ల టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసరికి 7:30 అలా అయింది. ఇంకా దోశకి నానబెట్టలేదు. మధ్యాహ్నం అంతా ఇంకా బయట టైల్స్ కోసం అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము. సో అలా టైం గడిచిపోయింది. ఇంకా టిఫిన్ ఏం చేయాలో అర్థం కాలేదు. చపాతీ పిండి అయితే ఇంక ఇంట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలకైతే చపాతీ చేద్దామనేసి పాలు కాగపెట్టి పిల్లలకి పాలు అయితే ఇచ్చేసాను. ఇంకా ఒక స్టవ్ మీద అయితే తోటకూర పప్పు అండ్ ఇంకొక స్టవ్ మీద అయితే టొమాటో కర్రీ అయితే పెట్టేశాను. ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా తోటకూర పప్పు అండ్ చపాతీ
అలాగే టమాటా కర్రీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ కోసం అయితే తోటకూర పప్పు అండ్ వైట్ రైస్ అనమాట. ఇక పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాక తులసి దళం అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఆ రోజు కార్తీక ఏకాదశి కాబట్టి శ్రీ మహావిష్ణువుకి తులసి దళం అంటే చాలా ఇష్టం. తులసి దళంతో మాల కట్టాను. ఈరోజు ఈ చలికాలంలో మన లిప్ కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు నేను మీకు ఒక మంచి ఆర్గానిక్ లిప్ బామ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ లిప్ బామ్ అండి, ఈ కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు అనేసి నేను బయట పనులన్నీ చేసుకుంటూ ఈ చల్లటి వాతావరణానికి నా హెయిర్ కానివ్వండి, నా స్కిన్ కానివ్వండి, అలాగే నా లిప్స్ అన్నీ కూడా డ్రై అవుతూ ఉన్నాయన్నమాట. సో దట్ నేనైతే అను ఆర్గానిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కొన్ని హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ అలాగే లిప్ కేర్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అందులో భాగంగా ఫస్ట్ లిప్ బామ్ అయితే 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్ చూసుకొని మీతో అయితే షేర్ చేస్తున్నాను. డ్రైగా ఉన్న నా లిప్స్ చాలా షైనీగా స్మూత్గా ఉండడానికి కారణం బీట్రూట్ లిప్ బామ్ అనమాట. సో ఇది వచ్చేసి పూర్తిగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు, లైక్ బటర్స్ అండ్ ఆయిల్స్ విత్ బీట్రూట్ పౌడర్తో అనమాట. ఎటువంటి ఫ్రాగ్రెన్సెస్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా మన లిప్స్ అనేవి మంచిగా మాయిశ్చరైజ్డ్ అవుతూ స్మూత్ అండ్ సాఫ్ట్గా కనిపిస్తూ మంచి బ్రైట్నెస్తో న్యాచురల్ టింట్ లిప్స్ లాగా ఉండేలా చేస్తుంది అనమాట. సో ఇంకెందుకు లేటు, వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను, ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, లిప్ బామ్ చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఫ్రెండ్స్ సాయంత్రంగా అయితే ఇక సంధ్యా సమయంలో దీపారాధన అనేది చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసం అనేది ముగించాను. సో ఉపవాసం అనేది ఎలా ఉండాలి, ఏంటి, అసలు ఏం చేయాలి అని అడుగుతున్నారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇక ఇంట్లో దీపారాధన చేసుకొని నేనైతే గుడికి వెళ్దామని చెప్పేసి తులసి దళం అయితే మాలలాగా కట్టుకున్నాను కదా, ఇంకా అది అలాగే బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పువ్వులు, అగరబత్తులు, ఆవు నెయ్యి, ఒత్తిలు, సో ఇవన్నీ కూడా తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే శివయ్య అలాగే శ్రీ మహావిష్ణువు 2 గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళి దీపం ముట్టించి నక్షత్ర దర్శనం అనేది చేసుకొని ఉపవాసం అనేది పూర్తి చేసుకున్నాను అనమాట. ముందుగా అయితే నేను ఇక్కడ స్వామివారి యొక్క తీర్థము అలాగే ప్రసాదం తీసుకొని ఉపవాసం పూర్తి అయిపోతుంది. తర్వాత లైట్గా టిఫిన్ అయితే తిన్నాను అనమాట. ఇంకోలా కూడా ఉపవాసం పూర్తి చేయొచ్చు. సాయంత్రంగా ఇంట్లో దీపారాధన చేసుకొని నక్షత్ర దర్శనం పూర్తి చేసుకొని ఇంట్లో బెల్లం పొంగలి వండి దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని మనము ప్రసాదంగా స్వీకరించి ఉపవాసం అనేది పూర్తి చేయొచ్చు. నేనేంటంటే గుడికి వెళ్ళి దీపం ముట్టించి దేవుని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థము ప్రసాదంతో నా ఉపవాసం ముగించి లైట్గా టిఫిన్ తింటాను అనమాట. సో ఇలా నా ఉపవాసం అయితే పూర్తి చేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే పిండి ప్రమిదల్లో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి 2 దీపాలు అనేవి వెలిగించేసి ఉపవాసం పూర్తి చేసేసాను అనమాట. ఉపవాసం అంటే అసలు ఏమీ తినకూడదా, ఏమీ తాగకూడదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఉపవాసం ఉన్నవాళ్ళు అల్పాహారం అంటే లైక్ పండ్లు తినొచ్చు, అలాగే జ్యూసెస్ తాగొచ్చు అనమాట. అన్నము కూరలు ఆరగించకుండా పండ్ల రసాలతోటి మనం ఉపవాసం అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. అసలు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఉంటే మన ఆరోగ్యమే చెడిపోతుంది. మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మరి దేవునికి పూజ చేయాలి, వ్రతం చేయాలి, ఉపవాసం ఉండాలని ఏ దేవుడు చెప్పలేదు. కాబట్టి పండ్ల రసాలను అయితే ఆరగించవచ్చు. సాయంత్రంగా లైట్గా టిఫిన్ చేయొచ్చు, లేదా ప్రసాదంగా బెల్లం పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టి అది ఆరగించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.